మానవత్వం మంటగలిసిపోతోంది. నానాటికి సమాజంలో బంధాలు బంధుత్వాలు అనే వాటికి చోటే లేకుండా పోతుంది. కన్న బిడ్డ కట్టుకున్న భార్య ఎవరైనా సరే గొడవైతే చాలు వారిని అంతం చేసే వరకు విడిచిపెట్టడం లేదు. అలాంటి ఓ ఘటనే కర్నూలు జిల్లా దేవనకొండలో చోటు చేసుకుంది. భార్యపైన అనుమానంతో 8 నెలల పసికందును నీటి తొట్టెలో పడేసి అత్యంత దారుణంగా చంపాడు ఓ తండ్రి. పైగా ఆ బిడ్డ తల్లిని కూడా చంపేందుకు ప్రయత్నించాడు. కర్నూలు జిల్లా దేవనకొండకు చెందిన చాకలి నరేష్ కు మొదట ఓ మహిళతో వివాహమైంది. అయితే ఆమెను నరేష్ అనుమానంతో హత్య చేశాడని ఆయన పైన అభియోగాలున్నాయి. ఆ కేసులో నరేష్ ముద్దాయిగా కూడా ఉన్నాడు. అయినా పెద్దల సమక్షంలో పంచాయతీ కుదుర్చుకొని ఆ కేసు నుంచి బయటపడ్డాడు. ఆ తర్వాత శ్రావణి అనే మరో అమ్మాయితో రెండో వివాహం జరిగింది. అయితే శ్రావణి పైన కూడా అనుమానం పెంచుకున్న నరేష్ తరచుగా ఆమెతో గొడవ పడేవాడు. ఈ నేపథ్యంలో శ్రావణి పైన ఉన్న కోపంతో తన 8 నెలల కొడుకును నీటి తొట్టిలో ముంచి దారుణంగా చంపేశాడు. అనంతరం భార్య శ్రావణి పైన కూడా హత్యాయత్నం చేశాడు. కానీ ఆమె ఎలాగోలా ప్రాణాలతో బయటపడింది. భర్త నరేష్ దాడిలో తీవ్రంగా గాయపడిన శ్రావణిని చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి పోలీసులు తరలించారు. ఇక పసిబిడ్డను చంపి భార్య పైన హత్యాయత్నానికి ఒడిగట్టిన నరేష్ పరారయ్యాడు. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలిస్తున్నారు. అయితే 8 నెలల చిన్నారిని చంపడం పైన స్థానికులు నరేష్ పైన పెద్ద ఎత్తున మండిపడుతున్నారు. చూడముచ్చటగా ఉన్న బాబును చంపడానికి చేతులు ఎలా వచ్చాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంటే చనిపోయిన బాబు ఎక్కడి నుంచి తీసినా మీరు? ఈ డ్రమ్లో ఉంటే అంత ఎతికి చూస్తే డ్రమ్లో ఉన్నారు సార్. మీ పేరు?